దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. అసలు తర్జుమాలో ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఎంతంటే అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు, అంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపే అంతగా. అందుకని ఎంతో అనే మాట వాడారు తర్జుమాలో. బాగుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయితే ఆ ప్రేమించిన వాని గురించి మనం గత వారం చూసాం, దేవుడు అనే విషయం కోసం. ఎందుకంటే ఈ వచనం చాలా 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 స్పెషల్. ఎన్నో డాక్ట్రిన్స్ అందులో ఉన్నాయి. దేవుని గురించి ఎంతో విలువైన సమాచారం ఆ వచనంలో ఉంది అని నాకు అనిపించింది. అలా మాట్లాడాడు దేవుడు. ఆ వచనం మాట్లాడినప్పుడు మొక్కలు మొక్కలుగా నాకు చూపించాడు. అలాగే నేను ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ ఒక మొక్కతో అయిపోయాం మన వారం. ఇప్పుడు మనం వెళ్ళే ముందు రెండో లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే దానికి వెళ్ళే ముందు మీకు క్లారిటీ ఉంది కదా? గత వారంది అమ్మా, మనకు దేవుళ్ళు ఎంతమంది? ఒకడైనా? దేవుళ్ళు లేరా మనకే? మరి దేవుళ్ళు ఎంతమంది? అయితే క్లియర్గానే ఉన్నారు మీరు. అంటే కొంత దేవుడు ఒకడైనా అంటే ఉన్నారు కదా ఇంకా అనే ఆలోచన వచ్చిందన్నా సరే అది కరెక్టే. మన దేవుడు దేవుళ్ళుగా పనిచేస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు మనకు ఒక్కడే, కానీ ఆయన దేవుళ్ళుగా చాలా రూపాల్లో ఆయన పనిచేస్తున్నాడు. యేసు ప్రభులు ఎంతమంది? సింపుల్ లాజిక్, ఒకడే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో కూడతారా? అని మధ్యన ఉంటున్నాడా? రైట్, మన మధ్యన ఉంటున్నాడు. ఒకడే కదా యేసు ప్రభు ఉన్నాడు. మరి ఆల్ చర్చ్లో ఉన్నది యేసు ప్రభు కదా. మిగతా ఇంకా చాలా చోట్ల వర్షిప్లు జరుగుతున్నాయి కదా. ఒక కోటి వర్షిప్లు జరిగి ఉంటాయి, కోటి చర్చిల్లో వర్షిప్ జరిగింది అనుకోవచ్చు. మేబీ ఉండొచ్చు. కోటి యేసుప్రభులు ఉన్నారా మనకే? అది కాదు, ఒక్కడే అన్ని చోట్ల ఉండగలడు. అంత మాత్రాన ఎక్కువ మంది యేసుప్రభువులు కాదు, కానీ నీ దగ్గర యేసుప్రభు ఉన్నాడు, నా దగ్గర యేసుప్రభు ఉన్నాడు. అలా దేవుడు అనేక చోట్ల వ్యాపించి ఉండగలడు, అనేక రూపాల్లో వ్యాపించి ఉండగలడు. వ్యాపించిన ప్రతి రూపము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకాన్ని ఎంతో ప్రేమిస్తే కుమారుని ఇచ్చేయడం ఎందుకు? లేదా కుమారునిగా ఉద్భవించి ప్రాణాలు పెట్టాల్సినంత అవసరం ఏముంది లోకాన్ని ప్రేమిస్తే? అయితే లోకంలో ఏముందో చూడాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే, మన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తే అడిగి బట్టలు కొనిచ్చాం అనుకోవచ్చు, లేదంటే బాగా చదివించాం అనుకోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోవచ్చు. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే కుమారునిగా ఉద్భవించి చనిపోవడం ఏంటి? ఆ నీడ్ ఎందుకు వచ్చింది? లోకాన్ని ప్రేమిస్తే అలా ఎందుకు జరిగింది? అయితే బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మరి దేవుడు ప్రేమించచ్చా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించలేదా? ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించొద్దని ఉందిగా, మరి దేవుడు ఎందుకు లోకాన్ని ప్రేమించాడు? అడిగాడు ఒకరు నన్ను క్వశ్చన్ అవర్లో. అసలు లోకం అంటే ఏంటి? చాలా సింపుల్ థింగ్. గురజాడ అప్పారావు గారు రాసిన పాట చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ మనకు తెలియదు, అంతే బట్టి కొట్టాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఏంటి? వీళ్ళు దేశభక్తి అని చెప్పి నేల కోసం తన్నుకుంటున్నారు. ఇక్కడ దాకా నాది, ఇక్కడ దాకా నీదని చంపుకుంటున్నారు మతాల పేరిట. అందుకన్నాడు, అరే దేశం అంటే నువ్వు తొక్కే మట్టి కాదురా, నువ్వేరా బాబు. ముందు నువ్వు దేశభక్తి అంటే నీ తోటిగా ఉన్న మనుషుల్ని బాగా చూసుకోవడం, నీ తోటి మనిషిని, నీ తోటి సోదరుని బాగా చూసుకోవడం, అంతే తప్ప ఈ నేలను మట్టిని చూసుకోవడం కాదు అని చెప్పాడు ఆయన. లోకం అంటే ఈ నేల కాదు,
ఈ లోకంలో కనబడుతున్న వస్తువులు కాదు, లోకమనగా మనమే, ఈ లోకంలో ఉండే మనుషులమే. దేవుడు అక్కడ చెప్తున్న ఉద్దేశం అదే. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులను ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. అవును, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అసలు ఈ సృష్టి అంతటిని ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు ఈ సృష్టి అంతటినే? మనిషి కోసం చేశాడు. మనిషి కోసం ఎందుకు చేశాడు? మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అంతేనా? మనిషిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ సృష్టిని చేశాడు. నువ్వు ఎఫెసీ పత్రిక 1:6 చివరి లైన్ చదివితే ఏమనుంటుందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తునందు ఏర్పరచుకున్నాడని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1:6 చివర్లో. అంటే సృష్టి అనేది స్టార్ట్ చేయక ముందు ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చూపించాలని మనిషి అనేవాడిని ఒకరిని సృష్టిద్దామని అనుకుని, ఇంతమందిని సృష్టిద్దాం అని అనుకుని, దాని అంతటికి తగిన ప్లేస్, అంతటి వాటర్, అంతటి ఎయిర్, అన్ని వనరులు, అన్ని జంతువులు ఎన్నుంటే ఎంతమంది మనుషులు పెరిగినా సరిపోతారు, ఈ నేల పండుతుంది వాళ్ళకి ఇస్తుంది అని అంచనా వేసి అలాగ ఈ భూమిని సృష్టించిన దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆదాముని అవని సృష్టిస్తున్నాం, గట్టిగా అయితే కొంత రోజులు పెరుగుతారు అని సింపుల్గా అనుకుని దేవుడు భూమిని మన రాష్ట్రం అంతా సృష్టించాడు అనుకో, అది కూడా పెద్దదే. ఏమై ఉండేది? సరిపోదు. దేవుడు మనుషులకు కావలసినంత, మనుషులకు సరిపోయేటంత వీళ్ళకి తెలియక డబ్బులు ఎక్కువైపోయి మార్స్ మీద ఉండడానికి, చంద్రమండలం మీద ఉండడానికి, ఇంకో భూమి. అరే దీన్ని నువ్వు నిండబెట్టగలవేంట్రా? నువ్వు భూమిని నిండబెట్టగలవా? మనిషి ఎంత ఉందో తెలుసా? మనిషి ఇప్పటికొచ్చి అడుగు పెట్టని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. మనిషి ఇంకా అడుగు పెట్టిన భూములు అంతంత ఉన్నాయి. మనం ఏంటంటే అందరూ ఒకటి నెత్తి మీద ఒకడు, అదే అపార్ట్మెంట్స్ అండి. ఒకటి నెత్తి మీద ఒకటి వేయడం ఉన్నాను. అలాగే అపార్ట్మెంట్లో కూర్చుంటాం, కానీ అలా స్ప్రెడ్ చేసుకుంటా పోతే ఇంకా భూమి చాలా ఉంది. వీడికి ఎందుకో మరి మార్సే ఆలోచన ఎందుకు వచ్చిందో మనిషికి, అంతే. బాగా చదివేసుకున్నవాడికి తెక్క ఎక్కువ వచ్చేద్దంట. అలాగే అయిపోయారు. కానీ దేవుడు బాగా ప్రేమించి, దేవుడు నరులను ప్రేమించి ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకుని, ఆ ప్రేమ వలన ఈ సృష్టి అంతటిని నరుని కోసం చేశాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రేమించే ఎంతో చక్కగా దేవుడు ఏదెను తోటని చేశాడు. అవును. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకు ఎత్తాలి? మళ్ళీ యోహాను సువార్తలో ఒక క్రొత్త నిబంధన మనుషుల కొరకు చేయడానికి, ఒక కొత్త అధ్యాయాన్ని దేవుడు తెరవడానికి ఈ మాట ఎందుకు వాడాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనే మాటను మరలా ఎందుకు, ఏదో ఫస్ట్ మాటలాగా నేను అన్నాను కదా, ఇది కొటేషన్ అని మనం ఎందుకు అనుకుంటాం? ఫస్ట్ నుంచి ఇది ఎప్పుడో విషయం దేవుడి గురించి చెప్తున్నట్టు ఉంటుంది. ఇది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానండి, అలా పాత విషయాన్ని రిపీట్ చేయలేదు. దీంట్లో ఒక కొత్తదనం ఉంది, దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. నేను చెప్పిన మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలనే మాటలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దాగి ఉంది. దాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల్ల ఉంచుతారు. చిన్న ప్రార్థన, గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిజంగానే ప్రేమించాడు. ఈ సృష్టి మనకి దానికి సమాధానం చెప్తుంది. ఈ సృష్టి శపించబడింది, దేవుడు ఎలా చేయలే అది మనకు తెలుసు. సూర్యుని కాంతి ఎంత కాదు 7 అంతలు ఉండేది. చంద్రుని కాంతి 7 అంతలు ఉండేది. మనకి యెషయా గ్రంథంలో సూర్యుని కాంతి 7 అంతలగును, చంద్రుని కాంతి 7 అంతలగును ఏదేను తోట గురించి చెప్తూ, 1000 పాలన గురించి చెప్తూ, భూమి ఏదేను వలె మారును అంటాడు. ఏదేను కాలంలో భూమి ఎలా ఉండేదంటే సారవంతమైన పంటలు, ఏ జంతువు ఇంకో జంతువుకు హాని చేయదు, రక్తపాతం అనే సెక్షన్ లేదు అక్కడ.
రక్తపాతం అనే సెక్షన్ లేదు అక్కడ. వెయ్యేళ్ళ ఏదైనా తోటలో అంతటి అద్భుతంగా ఏదైనా తోట ఉండేది. ఈ భూమి ఇలాంటి ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఎడారి అనేవి లేవు. ఎడారి ఇక లేదంటాడు వెయ్యేళ్ళ పాలనలో. ఏదైనా టైంలో ఎడారి లేదు. దేవుడు అంతా సారవంతంగా, శ్రేష్టంగా ఈ భూమిని చేశాడు. ఇది శపించబడి శిథిలమైతేనే ఎంత అందంగా ఉంటే, శపించబడి పాడైపోతేనే ఎంతటి ఫ్రూట్ఫుల్గా, ఎంతటి బ్లెస్సింగ్గా, ఎంతగా మనకు ఉపయోగపడేదిగా ఉంటే ఇంకా అసలు సృష్టించినప్పుడు ఎలా ఉండేది. అసలు ఆలోచించంటే ఒక్క విత్తనం తీసుకెళ్ళి మట్టిలో పాడేస్తే అది అది ఫ్రూట్స్ ఇచ్చేస్తుంది. ఏముంది మట్టిలో, ఏముంది మట్టిలో, ఎంత విచిత్రమో చూడు. నువ్వు ఏం చేయలేదు, ఒక విత్తనం తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తే అది అలాగ మొలిచి అది మనకి ఫ్రూట్స్ ఇస్తుంది. అలాంటి ఒక 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 అద్భుతంగా దీన్ని దేవుడు మనకు చేశాడు. అయితే దాన్ని మనం పాడు చేసుకున్నా ఎలా ఉందంటే, పాడు చేసుకోకపోతే ఎలా ఉంటుంది. నిజంగా దీనిలో ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మన లోకంలో ఏముందో చూద్దాం. లోకంలో ఏముంది? లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అసలు ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ లోకంలో మనుషులు ఇప్పుడు జలప్రలయం అయిపోయింది. జలప్రలయం అయిపోయిన తర్వాత అందరూ కలిసి మొత్తం కొంత జనం పెరిగారు. పెరిగిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఇటుకలతో మనం ఒక గోపురాన్ని కడదాం, పేరు తెచ్చుకుందాం, మనం ఏంటో చూపిద్దాం, మన గొప్ప ఏంటో చూపిద్దాం. ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు చూడండి, అతిపెద్ద విగ్రహం మా దేశంలో ఉంది, మా దేశంలో అతిపెద్ద చెట్టు ఉంది, మా దేశంలో అతిపెద్ద బొమ్మ ఉంది, అతిపెద్ద యేసుప్రభు బొమ్మ ఉంది. ఇదంతా ఏంటి ఇప్పుడు కాదు, అది అప్పటి నుంచే ఉంది. మనిషికి పెద్ద పెద్దవి గొప్ప గొప్పవి కట్టి పేరు తెచ్చుకోవాలని. దేవుడికి అది ఇష్టం ఉండదు. దాంట్లో నుంచి వచ్చే పేరు దేవునికి ఇష్టం లేదు. కట్టాడు మొత్తానికి. చూడండి, ఇప్పుడు కూడా మనలాంటి క్రిస్మస్ ఎవడ చేయకూడదు, మనలాంటి క్రిస్మస్ ట్రీ ఎవరి దగ్గర ఉండకూడదు. ఇది కాదు, ఇది అప్పుడు బుద్ధి. ఇది ఇప్పుడు బుద్ధి కాదు, అది అప్పుడు బుద్ధి. వాళ్ళు కడదామని ప్రయత్నించారు. దేవుడు దాన్ని నిలిపివేసి మనుషులందరూ ఒకే భాష మాట్లాడుతుంటే ఇంత త్వరగా వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయగలుగుతున్నారని దేవుడు వారి భాషను తారుమారు చేశారు. మనకు తెలుసు. తారుమారు చేసినప్పుడు ఏ భాష కలిగిన వాళ్ళు ఆ భాష వాళ్ళు మాట తెలియకపోవడం వల్ల విడిపోయాం. అందుకే పెద్ద చిన్న, నలుపు తలుపు, డబ్బునోడు డబ్బు లేనోడు అందరూ ఒక చోట ఉంటాం, కానీ వేరు వేరు భాషలో వాళ్ళు ఉండం. తెలుగు వాళ్ళు అందరూ ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో ఉంటాం. హిందీ వాళ్ళు ఒక ప్రాంతంలో ఉంటారు. అలాగా రకరకాల భాషల్లో దేవుడు తారుమారు చేసినప్పుడు భాషల వారీగా విడిపోయాం. బైబిల్ చెప్పిన మాట అది. భాషల వారీగా విడిపోయాం కాబట్టే భాషల వారీగానే ప్రపంచం ఉంది విడిపోయి. ఎన్నో అంతరాలు ఉన్నాయి మనిషిలో, ఎత్తులు రంగులు ఎన్నో అంతరాలు ఉండొచ్చు, కానీ డివైడ్ అయింది మాత్రం లాంగ్వేజ్ని బట్టి. ఎందుకంటే దేవుడు కావాలని భాషల ద్వారా మనుషుల్ని విడదీయాలనుకున్నాడు, విడదీశాడు. విడదీసినప్పుడు ఆయా భాషలోళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఒక మనిషి ఒక గుంపు చోటకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు? వెరీ సింపుల్ ఆన్సర్. నీరు అందుబాటులో ఉండాలి, సారవంతమైన నేల అందుబాటులో ఉండాలి. ఈ రెండు ఉన్న చోటే మనిషి ఉండగలుగుతాడు. ఎందుకంటే ఉదయం లేస్తే తాగాలి, స్నానాలు చేయాలి, వంటలు వండుకోవాలి, ఇవన్నీ చేయాలంటే మళ్ళీ పక్కన పొలాలు ఉండాలి, పంట కావాలి. వీటన్నిటికీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నదులు, నేల, సారవంతమైన నేల. ఎక్కడైతే మైదానము, నది దగ్గర ఉంటాయో ఆ ప్లేసులు వెతుక్కుని వాళ్ళు ఆ గుంపులు చేరిపోయారు. అలాగా కొంతమంది గుంపు బయలుదేరి మన సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ అంటారు దాన్ని. ఇప్పుడు అన్ని దేశాలకి తెలుగులోని ఇంగ్లీష్లోనూ ఒక పేరు ఉంటుంది. అమెరికా ఇంగ్లీష్లో, పాకిస్తాన్ ఇంగ్లీష్లో, భారతదేశం ఇంగ్లీష్లో, ఇండియా ఎందుకు ఇండియా? ఇండస్ వ్యాలీ, సింధు నది పరివాహక ప్రాంతం. సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ అంటారు. ఇండస్ నది అది. ఇండస్ దగ్గర అంటే మన వాళ్ళు ఆ గోపురం దగ్గర నుంచి వచ్చేసి తెలుగు ఈ రకరకాల భాషల వాళ్ళు మొత్తానికి అక్కడికి ఆ మైదానం దగ్గరికి వచ్చి చేరుకున్నారు. సింధు నది నాగరికత, దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఆ నది దగ్గర ఉన్నందుకు ఇండస్ ప్రజలు అయ్యాం మనం. అందుకే మన దేశం పేరు ఇండియా అయ్యింది. ఈ సింధు పేరు పర్షియన్ వాళ్ళకి తిరగదు, నోరు తిరగదు వాళ్ళకి. అంటే వాళ్ళ భాషలో సా లేదు.
అందుకని ప్లేస్లో వాళ్ళు హా పెట్టుకుంటారన్నమాట. అందుకే వాళ్ళు ఏమనేవారంటే హిందూస్. ఇండస్ని వాళ్ళు ఏమనేవారు? ఇండస్ని హిందూ హిందూ అదేమైపోయింది ఇప్పుడు? మతం అనుకుంటారు. మతం కాదు. హిందూ అంటే సింధు యొక్క పేరు. సింధు నది ప్రాంతంలో ఉన్న వాళ్ళం కాబట్టి హిందువులు అయ్యాం. ఇప్పుడు నువ్వు హిందూ అంటే అవును నేను హిందూనే. ఒకప్పుడు ఆ హిందూ నాగరికత వాళ్ళమే మనం. హిందూ మతస్థులం కాకపోవచ్చు కానీ హిందూ నాగరికత నువ్వు పెట్టేసావు ఆ పేరు. అందుకే ఎక్కడ వేదాల్లో పురాణాల్లో హిందూ అనే మాట కనపడదు. ఆ మాట ఉండదు. మీకు తెలుసా? అది నది పేరు, సింధు నది పేరు. అయితే మొట్టమొదటి నాగరికత ఎక్కడొచ్చింది? మన శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం వాళ్ళు క్లియర్గా తెలుసుకున్నది మొట్టమొదటి నాగరికత మెసపటోమియా. అది ఎక్కడంటే యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యన. ఇప్పుడు మనం ఆదికాండం 2వ అధ్యాయం చూస్తే అక్కడ యూఫ్రటీస్ నది కనబడుతుంది. అంటే మొట్టమొదటి మనిషి అక్కడే ఉన్నాడని బైబిల్ చెప్పింది. మొట్టమొదటి నాగరికత ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు వాళ్ళు జీవించింది మెసపటోమియా నాగరికత. మెసపటోమియా ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. ఆ మెసపటోమియా నాగరికతలోంచి జలప్రలయం తర్వాత, బాబేలు గోపురం తర్వాత ప్రపంచం అంతటికి, ఆ తర్వాత ఐగుప్తు, నెక్స్ట్ నాగరికత ఈజిప్ట్ నైలు నది నాగరికత, ఆ తర్వాత నాగరికత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికత. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నాగరికతల గురించి వీళ్ళు వేరు వేరు ప్రాంతాలకి భాషలు చదివిపోయినప్పుడు వెళ్ళిపోయారు కదా. దేవుడు అనేవాడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు దేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే చెదిరిపోయేటప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసు, అది ఆపేసిన దేవుడు అని తెలుసు, చల్లాతరి చేశారని తెలుసు, కానీ ఆ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. అందుకని వీళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కావలసిన దేవుడు ఎవరు, వాళ్ళకి కావలసిన దేవుడు ఎవరు ఆలోచించండి. వాళ్ళకి ఏ దేవుడు అవసరమై ఉన్నాడు? ఇప్పుడు మనకి ధనలక్ష్మి అని పెట్టుకున్నాం. ఎందుకు? డబ్బు వచ్చింది. అంత డబ్బు లేకముందు ఆవిడ లేదు, ఆవిడ పేరు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లి ఉంది. సమైక్యంగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి ఉందా అంటే లేదు, అవసరం లేదు. ఈ ఇండస్ వ్యాలీ లేదా ఈ ఈ ఆ ప్రారంభ నాగరికతల వాళ్ళకి ఎలాంటి దేవుడు కావాలి? వాళ్ళకున్న సమస్య ఏంటి అంటే వాళ్ళకున్న సమస్య ఒకే ఒకటి మెయిన్ ప్రాబ్లం, అడవి జంతువులు. విపరీతమైన అడవి జంతువులు ఉంటాయి కదా. అప్పుడు ఈ అడవి జంతువులు వచ్చి దాడి చేసి వాళ్ళని చంపేవి. అందుకనే వీళ్ళు నీళ్ళు తాగడానికి ఎక్కడికి వెళ్తారో జంతువులు అక్కడికి రావడం, దానివల్ల దాడి చేయడం, రాత్రులు వీళ్ళ మీద దాడి చేసి చంపేస్తున్నాయి. అందుకని వీళ్ళకి ఏం కావాలంటే జంతువుల నుంచి వీళ్ళని కాపాడే ఒక దేవుడు కావాలి వీళ్ళకి. ఇంక పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు వాళ్ళకి. వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళు, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జంతువులు బెడద, క్రూర జంతువులు బెడద ఉండాలి. అందుకనే వాళ్ళు దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఆ దేవుని పేరు పశుపతి. భారతదేశానికి సింధు నాగరికతలో అత్యంత ఓల్డ్ గాడ్ పశుపతి. ఇప్పుడున్న దేవుళ్ళు వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత వచ్చారు అంటే వాళ్ళకి అవసరం లేదా ఏమని. వాళ్ళకి ఏం కావాలంటే ఈ పశుపతి అంటే జంతువుల నుంచి కాపాడడానికి దేవుని పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆ సింధు నది పరివాహ ప్రాంతాల్లో వీధులు వేసుకున్నారు, గోళ్ళ కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మొత్తానికి తయారు చేసుకుని దాంతోపాటు వాళ్ళకి కావలసిన దేవుళ్ళను తయారు చేసుకున్నారు. వారే కాదు, ఈజిప్ట్ వాళ్ళు కూడా దేవుళ్ళని తయారు చేసుకున్నారు. గ్రీక్స్, ప్రతి నాగరికత, చైనా క్రీస్తుపూర్వం 2000 అంటే నేటికి 4000 సంవత్సరాల క్రితం చైనాలో నాగరికత వచ్చింది. నేటికి 4500 సంవత్సరాల క్రితం భారతదేశంలో నాగరికత వచ్చింది. ఇలా ఎక్కడ నాగరికత వచ్చినా వాళ్ళకి దేవుళ్ళు అవసరమయ్యారు. అందుకే దేవుళ్ళను తయారు చేసుకున్నారు, కానీ దేవుణ్ణి వెతకలేదు. దేవుణ్ణి సృష్టించుకున్నారు, దేవుణ్ణి తయారు చేసుకున్నారు, దేవుణ్ణి చెక్కుకున్నారు, కానీ వాళ్ళు దేవుణ్ణి వెతకలేదు. ఇప్పుడు ఆకాశం నుంచే దేవుడు నేల మీదకి తొంగి చూస్తే ఈ భూమి మీద విగ్రహారాధికులు ఉన్నారు. లోకంలో ఏముంది? ఇప్పుడు విగ్రహారాధన ఉంది. ఇప్పుడు ఈ విగ్రహారాధన చేసేవాళ్ళు అంటే దేవునికి ఎలా ఉంటుంది? మన దేవునికి ఇశ్రాయేలీలు సాతాను ప్రేరేపించిన ఒక విగ్రహాన్ని వాళ్ళు ఆరాధించినందుకు దేవుడు 1000 మందిని చంపేశాడు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ విగ్రహం చేసిన మళ్ళీ తాపకరమైన సర్పాలు ఒకసారి ఇలాగా దేవుడు వారిని చంపాడు, వారిని శిక్షించాడు. దేవుడు వాళ్ళని ప్రేమించి ఐగుప్తుని బయట తీసుకొచ్చాడు,
కానీ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు విగ్రహాన్ని పూజిస్తుంటే దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. మనిషిని ప్రేమించి సృష్టి చేశాడు. సింపుల్గా ఆలోచిస్తే మనిషిని ప్రేమించి సృష్టి చేశాడు. మనిషిని ప్రేమించి ఏదైనా తోట చేశాడు, అందులో ఆదామామలు పెట్టాడు. మనిషి తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోంచి బయటికి గింటేశాడు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ప్రేమ లేదంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టే భరించలేకపోయాడు. మనం ఒక వ్యక్తిని పెద్దగా ప్రేమించలేదు, వాళ్ళని ఏం పెద్ద పట్టించుకోమనుకోండి, వాళ్ళు మనకు వ్యతిరేకమైన పని చేస్తే మనం పెద్ద ఫీల్ అవ్వం. కానీ మనం ఒక వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు మనం బాధపడే పని వాళ్ళు చేసినప్పుడు మనం చాలా డీప్గా హర్ట్ అవుతాం. మనం పెద్దగా పట్టించుకునే వాళ్ళు అటు ఇటుగా ప్రవర్తించినా మనల్ని ఏమన్నా ఉండడానికి ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఉండదు. కానీ ప్రేమిస్తే వాళ్ళు మనల్ని గాయపరిచినప్పుడు ఆ గాయం చాలా లోతుగా అవడం వలన చాలా బాధ దాని వెనకాల ఉంటుంది. అందుకే దేవుడు బాధపడి ఏదైనా తోటలోంచి వాళ్ళని బయటికి పంపేశాడు. నువ్వు చూడు, మనుషుల్ని ప్రేమించాడు ఆయన, భూమి మీద వాళ్ళకి వనరులు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే జలప్రలయం ద్వారా మనుషుల్ని తుడిచేశాడు. ఆ తర్వాత మళ్ళీ మనుషుల్ని అభివృద్ధి చేస్తుంటే ఈ సొదొమ గొమొర్రా ప్రాంత వాసులు అత్యంత హీనంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళ ద్వారా ప్రపంచం చెడిపోద్దామని మిగతా వాళ్ళందరినీ చూసుకుని వీళ్ళ భూమి మీద ఉండకూడదని వాళ్ళని చంపేశాడు. నువ్వు అలా చూసుకుంటూ పోతే ప్రేమ ఉంది మనుషుల మీద. ఆ ప్రేమకు వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా భయంకరంగా ఉంది. దేవుడు ప్రేమిస్తుంటే మనుషులు దేవుడికి అవిధేయత చూపిస్తున్నారు. దేవుడు ప్రేమిస్తే మనుషులు దేవునికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించిన ప్రతిసారి దేవుడు అణుచుకోలేనప్పుడు జలప్రలయమో, లేదంటే అగ్ని గంధకాలో, లేదంటే పాములో, మరొకటో ప్రకృతి వైపరీత్యాలు, వడగంట్లో ఏదో ఒకటి పంపి దేవుడు మనుషుల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఇది ఇలాగూ కొనసాగిపోతుంది. మరి ఇప్పుడు విగ్రహారాధికులను చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది? విగ్రహారాధకులను చూస్తే దేవుడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను నిన్నో ప్రశ్న అడగనా? నేను విగ్రహారాధన చేసిన వాళ్ళు, ఎక్కడ అతి ఎక్కువ మంది విగ్రహారాధన చేసిన వాళ్ళు, దేవుడు ఎందుకు మనల్ని చంపేయలేదు? దేవుడు ఇశ్రాయేలీలతో 1500 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 1500 సంవత్సరాల్లో వాళ్ళు విగ్రహారాధన ఎప్పుడు చేసినా పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. చంపాడు, హింసించాడు, బాధపరిచాడు, మార్చడానికి ప్రయత్నించాడు, ప్రాకులాడాడు. విన్నోళ్ళు విన్నారు, వినలేని వాళ్ళు మానేశారు. ఇప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2000 సంవత్సరాల్లో ప్రభువుని అంగీకరించి కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరియ విగ్రహాన్ని పూజించట్లేదా? యోసేపు విగ్రహాన్ని పూజించట్లేదా? యేసు ప్రభు విగ్రహాన్ని పూజించట్లేదా? చాలామంది సిలువను పూజించట్లేదా? పూజిస్తున్నారు. చాలామంది డినామినేషన్ పెద్దల్ని, స్థాపకుల్ని పూజించట్లేదా? పూజిస్తున్నారు. ఇంతమందిని, ప్రభువుని పక్కన పెట్టి ఇంతమందిని పూజిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వాళ్ళని చంపలేదు? ముందెందుకు చంపాడు, ఇప్పుడెందుకు చంపలేదు? మళ్ళా వచనం చదువుతారా? యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. మనుషులు విగ్రహారాధన చేస్తే దేవుడు వాళ్ళని చంపాడు. దేవునికి అర్థమైంది, ఇలాంటి స్వభావం కలిగిన మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళు నాకు లోబడినప్పుడు నేను శిక్షిస్తున్నాను. ఇలాంటి లోపం కలిగిన, తప్పుడు తత్వం కలిగిన మనిషిని నేను ప్రేమించినప్పుడు వాళ్ళు దారి తప్పితే నేను శిక్షిస్తున్నాను. అయితే మనిషి మీద చూపించాల్సింది ప్రేమ కాదు, ఎంతో ప్రేమ. ఈరోజు మనమందరం ఉన్నామంటే కారణం దేవుడు తన శక్తి తగ్గిపోయి మనుషుల్ని కొట్టడం మానేసి కాదు. దేవుడు ఎంతో ప్రేమించేస్తున్నాడు. ఎంతో ప్రేమించినందుకు ఈరోజు ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా సమాధుల్ని పూజించే పరిస్థితికి,
సమాధులు విగ్రహాల కింద పెట్టి సమాధులు పూజించి, చచ్చిపోయిన వాళ్ళకి దండలేసి వాళ్ళకి దండాలు పెట్టి వాళ్ళని పూజించి, ఏమన్నా చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెట్టి ఎందుకంటే దండం పెట్టాలి? ఫోటో పెట్టకపోయిన మెమరీ కోసం, పలానా ఆయన చనిపోయి ఎందుకంటే మనం పూజించాలా? ఎందుకు దానికి దండ వేయాలి? ఎందుకు దానికి బొట్టు పెట్టి లేదా వేరే దండ వేసి పూజించాలి చెప్పండి? మనుషులు విగ్రహారాధన చేస్తున్నారు, కానీ దేవుడు ఎందుకు చంపలేదో తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఇది పాత కొటేషన్ కాదు. పాత కొటేషన్ ఏంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కొత్త కొటేషన్ ఏంటో తెలుసా? మనకి మాత్రమే నూతన నిబంధన ప్రారంభించేటప్పుడు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ప్రేమిస్తే కుదరదు వీళ్ళకి, ప్రేమిస్తే సరిపోదు వీళ్ళకి. ఎంతో ప్రేమిస్తేనే నేను వీళ్ళని భరించగలను అనుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆఖరికి క్రైస్తవ్యంలో విగ్రహారాధన వచ్చినా సరే దేవుడు వాళ్ళని ఇంకా మార్చడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాడు, మార్చాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ మాటకు అర్థం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఆ ఎంతో కింద అండర్లైన్ చేసుకోండి. నీ చాలా ప్రశ్నలకి నేను వాక్యం చెప్తుండగా అది నీకు సమాధానం చెప్తుంది. ఈ లోకములో ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఈ స్థితిలో ఎందుకు ఈ లోకం ఉంది అంటే దానికి కారణం ఆ మాటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఓ చోట ఒక విగ్రహారాధికుడు వచ్చి ఒక చర్చి పడగొడితే మనం అనుకుంటాం ఈ రాత్రి దేవుడు అన్ని కొడతాడు. కొట్టెద్దుడు. దేవుడు అతన్ని ప్రేమించేలాగుంటే కొట్టెద్దుడు, కానీ దేవుడు అతన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకు కొట్టకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఈరోజు సేవకులను చంపిన వాళ్ళు, ఈరోజు తమ విగ్రహారాధన అనేది ప్రపంచమంతా, భారతదేశం కోసం కాదు, విగ్రహారాధన ప్రపంచంలో బోలెడు చోట్ల ఉంది. అదంతా హిందూ మతం కాదు, అదంతా భారతీయ ఆచారం కాదు. విగ్రహారాధన అనేది ప్రపంచం అంతా ఉంది. అబ్రహాము కుటుంబం విగ్రహాలు చేసుకునేది కాదేంటి? సో విగ్రహారాధన అనేది మన దేశానికి సంబంధించింది కాదు. మనుషులు దేవుణ్ణి వెతకడం రాక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. అది ఎక్కడ తయారు చేసుకుంటే అక్కడ విగ్రహారాధన వచ్చింది. దేవుని ప్రజల్ని చంపిన వాళ్ళని చంపలేక కాదు, తీవ్రవాదులను శిక్షించలేక కాదు, వాళ్ళ మీద ఒక అగ్నో గంధకమో ఒక తుఫానో వడగంటలో కురిపించలేక కాదు. అప్పుడు దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అది తేడా. ఆ వచనం యొక్క ప్రత్యేకత అది. ఎంతో ప్రేమిస్తున్నందుకు ఈరోజు తప్పిపోయాం. ఈరోజు కొన్ని చర్చిలు, బైబిల్ మిషన్ లాంటి చర్చిలు చాలా బాధపడతాను ఆ మాట కూడా చెప్పడానికి. బైబిల్ మిషన్ లాంటి చర్చెస్ దగ్గర వాళ్ళ బయట ప్లేస్లో యేసుప్రభు సిలువ బొమ్మ ఒకటి ఉంటుంది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ యేసుప్రభు కాళ్ళకి మొక్కుకొని ఏడ్చి ఆ కాళ్ళు దగ్గర అట్టుపళ్ళు ఎడతారు కొంతమంది. ఆ సిలువ మీద యేసుప్రభు ఉంటాడు, అట్టుపళ్ళు అగరత్తులు ఎడతారు. ఏమి విగ్రహారాధన కాదు అది. యేసుప్రభువా? అదే యేసుప్రభువా? అంత చీపా యేసుప్రభు అంటే? కదలలేనోడా యేసుప్రభు అంటే ఘోరం. దేవుడు వాళ్ళని ఎందుకు చంపలేదు? ఆ బొమ్మెట్టినోడిని ఎందుకు చంపలేదు? ఆ విగ్రహారాధనకి కారణమైన ఎందుకు చంపలేదు? ఇప్పుడు నీకు సమాధానం దొరికిందా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో యెహోవా గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే, ఏమండి పాత నిబంధన గురించి మాట్లాడకండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడండి అంటాం. కానీ అసలు విషయం అది కాదు. యెహోవా యేసుక్రీస్తు, యెహోవా ఏమో కోపిస్తాడు, యేసుక్రీస్తు ఏమో శాంత స్వభావం కలిగినడా. యెహోవా ఏమో కోపంతో చంపేస్తాడు, యేసుప్రభు అయితే కృప చూపిస్తాడా? కాదు. దేవుడు అప్పుడు మనుషుల్ని ప్రేమించాడు, ఇప్పుడు మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒకే దేవుడు, ఒకే స్వభావం. యెహోవా మార్పు లేని దేవుడు, అవునా? మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన అలాగే ఉంటుంది. అయితే మనుషుల్ని ఆయన శిక్షించడానికి ఇష్టపడలేదు. శిక్షించకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మనుషుల్ని ప్రేమిస్తే సరిపోదు, ఎంతో ప్రేమించాలి. ఆ ఎంతో అనే దానికి అవధులేమున్నాయి? లేవు. అందుకే కొత్త నిబంధనలో ప్రేమ అనే మాటకు, దేవుడు చూపించే ప్రేమకు అగాపే అనే పదం, గ్రీక్ పదం వాడతారు. అగాపే అంటే అన్కండిషనల్ లవ్.
దానికి బార్డర్స్ లేవు, దానికి కండిషన్స్ లేవు. ఎంతైనా దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తాడు, ఎన్ని విధాలుగానైనా దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తాడు. అందుకే క్రైస్తవ్యంలో విగ్రహారాధన వచ్చిన దేవుడు మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రెండోది, లోకంలో ఏముంటుందో తెలుసా? మూఢత్వం, మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వం ఎవడు చెప్పిన వినరు, ఎవడు చెప్పినా, ముఖ్యంగా దేవుని విషయంలో ఎవడు చెప్పినా వింటావు. ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా తయారయ్యారంటే మనోళ్ళు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంతకుముందు తాతయ్యలు ఉండేవారు కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు కథలు చెప్పరు. పూర్వం మనకు తాతయ్యలు నానమ్మలు ఉన్నప్పుడు వాళ్ళు జరిగింది ఏదన్నా కథ చెప్పాలనుకున్నారు అనుకోండి, మీ తాతయ్య నీ దగ్గర ఈ కథ చెప్పాడంటే మీరు ఏం రిప్లై ఇస్తారు? కథ ఏంటంటే, మేమందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆదిత్య కాలేజీలో, మీ తాతయ్య చెప్పిన కథ చెప్తున్నాను, ఆదిత్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటుంటే అక్కడ గొడవ జరిగినప్పుడు దెబ్బలు ఆడుకుంటుంటే మా ఒకడికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే వాడు ఇమ్మీడియట్గా బుల్లెట్ వేసుకుని వచ్చేసాడు. వీళ్ళు బుల్లెట్లు వేసుకుని కొంతమంది వస్తున్నారనే విషయం తెలిసి వీడు కూడా వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆడు ఎలక్ట్రికల్ కారులో హై స్పీడ్లో వచ్చేసాడు. మేము అందరం చాలా గట్టిగా కొట్టుకున్నప్పుడు మాకు ఇలాగ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మమ్మల్ని పడేశారని చెప్పాడు అనుకోండి, మీరేం చెప్తారు? అందరూ పళ్ళు చూపిస్తారేట్రా బాబు, నాకు సమాధానం చెప్పండి. ఈ కథ చెప్తుంటే ఏమంటారు మీరు? తాతయ్య వేసింది చాలేక, ఏరా ఎందుకు అంటే మీరేం చెప్తారు? అది ఈ జనరేషన్ తాతయ్య. అప్పుడు ఆదిత్య కాలేజ్ లేదు, అప్పటికి సెల్ ఫోన్ లేదు, అప్పటికి బుల్లెట్లు లేవు, అప్పటికి మన దేశంలో మన ప్రాంతాల్లో గోళీలాట గుట్టి పిల్ల తప్ప క్రికెట్ లేదు అప్పటికి. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు లేదు, కరెంటు కారు లేవు. ఏంటి తాతయ్య ఇదంతా అంటావా అనవా చెప్పండి, గట్టి చెప్పండి. అంటారు కదా, రైట్. మన దేశంలోకి మనుషులు ఎప్పుడు వచ్చారు? నేటికంటే మన 2000ని ఆ 2500 కలిపితే 4500 సంవత్సరాల క్రితం భూమి మీద సింధు నది పక్కన మనుషులు వలస వచ్చి అక్కడ ఉండి పాకలు వేసుకుని నెమ్మదిగా ఇళ్ళు కట్టుకుని బతికారు 4500 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నువ్వు లార్డ్ కృష్ణ ఎప్పుడు పుట్టాడని కొట్టు నెట్లో, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడని కొట్టు, ఏమని వస్తుందో తెలుసా? భారతదేశంలో మనిషి ఎప్పుడు వచ్చాడు? 4500 సంవత్సరాల క్రితం. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడని ఉంటుందో తెలుసా? 5100 సంవత్సరాల క్రితం అని ఉంటుంది. ఎలా నమ్ముదాం? ఏం చేద్దాం దీన్ని? మనిషి ఎప్పుడు వచ్చాడు? నువ్వు ఎప్పుడు చెప్తున్నావు? సరే బాగానే ఉంది, వచ్చాడా, ఓకే. మనిషి లోహాలను ఎప్పటి నుంచి వాడటం మొదలుపెట్టాడు? మొట్టమొదట మనిషి రాళ్లతో ఆయుధాలు తయారు చేసుకునేవాడు. తర్వాత ఇనప పనిముట్లు వచ్చినాయి, ఆ తర్వాత మిగతా లోహాలు వచ్చినాయి. భారతదేశానికి మనిషే రాకముందు ఉన్న ఈ వ్యక్తి చక్రం, రథాలు, గుర్రాలు, బాణాలు, ఫైటింగ్లు ఎలాగా అంటే, మా తాతయ్య యవనస్తుడిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడాడంటే ఎంత విచిత్రమైన విషయమో. ఆ భారతదేశానికి మనిషే రాకముందు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో జనాలు ఉన్నారు, గుర్రాలు ఉన్నారు, పెద్ద పెద్ద కోటల. సినిమాల్లో సెట్టింగ్ ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద కోటలు, యుద్ధాలు, అడావుడి, ఏంటి శంఖాలు, ఊదడం, డప్పులు కొట్ట. ఒరే ఎవడో లేడప్పటికి, భారతదేశంలో ఎవరు లేరప్పటికి. రాముడు ఎప్పుడు పుట్టాడు అయోధ్యలో అని కొట్టండి. క్రీస్తు పూర్వం 5000 అంటే ఇప్పటికి 7000 సంవత్సరాల క్రితం. ఓరు నాయనోయ్, ఎంత ఇప్పటికి? 7000 సంవత్సరాల క్రితం. భారతదేశంలో మనిషి ఎప్పుడు వచ్చాడు? 4500 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చినప్పుడు పాకలు వేసుకుని, తర్వాత మట్టి గోళ్ళండి, అడిగి ఏమీ లేవు మట్టి గోళ్ళు, కొన్ని చోట్ల పచ్చిటికలు, వాటితో చిన్న చిన్న గదులు, కర్రలు వేసుకుని దాని మీద మట్టి వేసుకుని అందులో ఉండే కోటలు ఏమీ లేవు అప్పటికి, ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు మళ్ళీ సెర్చ్ అయ్యి కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది?
క్రీస్తు పూర్వం 1000 అంటాడు. కృష్ణుడేమో 5000 సంవత్సరాల క్రితం పుట్టాడు. కురుక్షేత్రం ఏమో 3000 సంవత్సరాల క్రితం జరిగింది. పోన్లే కృష్ణుడు 2000 సంవత్సరాల పైన బతికాడేమో అంటే, కృష్ణుడు 2 సంవత్సరాలు బతికాడంటే 120 సంవత్సరాలు ఉంటుంది. ఎలా నమ్ముతావు నువ్వు? నేను అన్నాను కదా, మూఢత్వం ఉంటుంది మనుషుల్లో. లోకంలో ఏముందని తొంగి చూస్తే మూఢత్వం. దాని కింద మళ్ళీ సెర్చ్ చేయి ఇంకో మాట. కురుక్షేత్రం జరిగిందన్నానికి ఆధారాలు ఉన్నాయా అని ఏమన్నదో తెలుసా? కింద దేర్ ఈజ్ నో ఎవిడెన్సెస్ అని వస్తుంది. మరి ఎవిడెన్స్ లేనప్పుడు సంవత్సరం ఎలా వేసావు నువ్వు? నమ్మంతే. ద్వారక ఇలా కృష్ణుడు అనేవాడు ఉన్నాడు అనడానికి చారిత్రక ఆధారాలు ఏమున్నాయి అన్న. దేర్ ఈజ్ నో ఎవిడెన్సెస్. మరి నువ్వు సంవత్సరం డేట్ ఎలా చెప్పావు? అంతే అది. నెట్లో ద్వారకా ఫొటోస్ ఉంటాయి, నీటి కింద మునిగిపోయిన పట్టణం. మీరు సెర్చ్ చేస్తే సింహం ఫోటో, స్తంభాలు ఇవన్నీ ఉంటాయి. దాన్ని బయటికి పంపించేసి చూడండి, సముద్రం కింద అప్పటి కాలంలో చెక్కిన, ఎవడ మనుషులు లేకముందు చెక్కిన. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? మీ తాత చెప్పిన కథ ఇది. మనుషులు లేకముందు చెక్కిన, మనుషులు లేకముందు కట్టిన, మనుషులు లేకముందు పరిపాలించిన పట్టణం ఉన్న ఫోటోలు ఇవి. ఓహో అవునా? దాని కింద మళ్ళీ కొట్టు, ద్వారకా ఫోటోలు తిరుగుతున్నాయి, ఇవి ఎక్కడవి అని కొట్టు. ఆడు చెప్తాడు, ఇది ఇక్కడవి కాదురా బాబు, ఇవి వేరే చోట ఉన్నాయి ఫోటోలు, వాటిని భారతీయులు కొంతమంది మార్పు చేసి ద్వారకా సిటీ అని పెట్టారని వస్తుంది. అలాగే వస్తుంది. అవి ద్వారకా ఫోటోలు కాదు. సరే, ఇంత దూరం వద్దండి. మీరు కాకినాడ వెళ్తున్నప్పుడు ఎస్ఆర్ఎంటి మాల్ యువతల భవానీ క్యాస్టింగ్స్ దగ్గర అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర పెద్ద ఫ్లెక్సీ ఉంటుంది. ఆ ఫ్లెక్సీ మీద పెద్ద గద బొమ్మ ఉంటుంది, చూసారా? ఆ గద బొమ్మ కింద ఏముంటుందంటే, తవ్వకాలలో బయటపడ్డ ఆంజనేయ స్వామి గద ఎంత పెద్దది ఉందో చూడండి అని ఉంటుంది. ఆహా అవునా, ఓకే. నువ్వు వెంటనే తవ్వకాల్లో బయటపడ్డ ఆంజనేయ స్వామి గద గురించి నువ్వు నెట్లో సెర్చ్ చేయి. ఒక చోట ఒక పెద్ద బొమ్మ కట్టి, ఆ బొమ్మ కోసం గద తయారు చేయించి, ఆ గద పెద్ద లారీలో తీసుకెళ్తుంటే ఒకడు ఫోటో పెట్టి తవ్వకాల్లో బయటపడిందని చెప్పాడంతే. నమ్మేశాడు. నమ్మేశాడు. ఇంకా నమ్మేసి దాన్ని మన కాకినాడలో మెయిన్ రోడ్ పక్కన ఫ్లెక్స్ వేసి దాని మీద వేశారు. దేవుడు లోకాన్ని ప్రేమించాలంటే అది సాధ్యపడదు. ఇలాంటి మనుషుల్ని ప్రేమించి క్షమించాలంటే అది సాధ్యపడదు. ఇలాంటి వాళ్ళని సహించాలంటే ప్రేమ సరిపోదు, ఎంతో ప్రేమించాలి. హల్లెలూయా. ఎలాగండి ఇది? ఏ కోణంలో ఆలోచించినా, ఏ కోణంలో ఈ చరిత్రలు చదివినా, ఏ కోణంలో చారిత్రక ఆధారాలు చూసినా ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు. కానీ నేను కూడా వెళ్ళాను ఆ గుడికి, నేను కూడా పూజ చేసుకున్నాను, అందుకే చెవిలో పువ్వు పెట్టుకున్నాను. ఏంటి చెవిలో పువ్వు అంటే ఏంటి? అంతే. ఆ గద తవ్వకాల్లో భయపడిందంటే తవ్వకాల్లో బయటపడింది, పువ్వు నాన్న చెవిలో పెట్టుకుంటాం అంతే. ఎందుకు పెట్టుకుంటారు? అందుకే పెట్టుకుంటాం. నేను అందుకే పెట్టుకున్నాను. నేను ఫీల్ అవుతున్నాను, ఐ ఫీల్ షేమ్. నేను చాలా అవమానంగా భావిస్తున్నాను. నేను దానిని నమ్మినందుకు నేను నామాలు పెట్టుకున్నాను. అంటారు కదా, రే ఎలా నమ్మేశారా, నీకు పంగనామాలు పెట్టేశాడు రా. పెట్టుకున్నాం, మనమే పెట్టుకున్నాం. చారిత్రకంగా కరెక్ట్ కాదు, సైంటిఫికల్గా కరెక్ట్ కాదు, ఏ విధమైన ఆధారాలు లేవు. కానీ డేట్లు, రోజులు, గంటలతో సహా నువ్వు ఎలా రాసావు? ఆధారాలు చూపించమంటే లేవు, ఎక్కడో ఫోటోలు తీసి మార్చేసి నువ్వు ఎక్కడని చెప్తున్నావు. అయినా ఎందుకు రా నమ్ముతున్నావు నువ్వు? ఇదే గొప్పని ఎందుకు అంటున్నావు అంటే మూఢత్వం. అంత మూఢత్వం కలిగిన వాడిని సహించాలంటే ప్రేమ సరిపోదండి. మనకు చిరాకు వచ్చేస్తుంది కదా. చెప్పి ఉంటాడు మూర్ఖంగా. ఎంత జోక్ అంటే మొన్న ఒక వీడియోలో ఒక అతను అన్నాడు, అసలు ఎంత సైన్స్ ఉంటుందో తెలుసా మన గ్రంథాల్లో? అణు కేంద్రం ఒకటి పెట్టాడు. అణు కేంద్రం యొక్క షేపు శివలింగంలాగా ఎందుకుంది అని అడిగాడు. నాకు బుర్రపాడిపోయి, ఏమండి ఇలాగ కట్టుకున్నాడండి రౌండ్గా, అంతే. శివలింగం అలాగ ఉంటుందా?
అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అది కదా. ఇంకా మనిషి గుండుగించుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది, అవునా కాదా? మనిషి గుండుగించుకున్నప్పుడు కూడా, అంటే నాది గుండ్రం గుండు తలకాయ కాబట్టి ఓకే. ఇప్పుడు ఎవరన్నా కోలగా మన తిమోతిలాడాడు షేవ్ చేయించుకుంటే ఆ షేప్ అదే, ఇంకా దాంట్లో ఏముంది, ఎందుకు ఉంది అని అడిగితే నేను ఇలా చూశాను వీడియో అప్పుడే పెట్టారు, ఎన్ని 9,000 ఎంత వ్యూస్ ఉన్నాయి. ఒక అరగంట తర్వాత అసలు ఏం చెప్తున్నాడో చూద్దానికి ఇలా ఓపెన్ చేతులు 50,000 వ్యూస్ ఉన్నాయి. అంటే జనాల కింద నుంచి లైకులు, మనది ఎంత గొప్పది ఎంత గొప్పది. అరే ఆ షేప్ ఏంటి, ఈ షేప్ ఏంటి, అన్నవాడికి ఉందా విన్నవాడికి ఉందా అంటే ఎంతటి మూఢత్వాన్ని మనం ఎవ్వరూ భరించలేం. ఎంతటి మూఢత్వాన్ని భరించాలంటే ప్రేమ చాలదు, ఎంతో ప్రేమ కావాలి. హల్లెలూయా. మన దేశం ఇంకా సుభిక్షంగా ఉందంటే ఇంతటి అజ్ఞానం మూఢత్వం కలిగి ఎవడు ఏది చెప్పినా గాలికి కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతున్నా సరే దేవుడు మన దేశాన్ని ఇంకా ఇంకా సహిస్తున్నాడంటే కారణం ప్రేమ కాదు, ఎంతో ప్రేమ. హల్లెలూయా. మొన్న ఒక విగ్రహం గురించిన ఒక ఫోటో షేర్ అయింది. నా స్నేహితుడు మా ఊర్లోనే, వాడు హిందూ మెడికల్ షాప్, వాడు షేర్ చేశాడు ఇమేజ్. ఏంటంటే అత్యంత పురాతనమైన శివుని విగ్రహం, ఇది ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం దట అని. నాకు నా మనసు ఒప్పుకోవట్లా. శాస్త్రవేత్తలు డిక్లేర్ చేసేసారు అని ఉంది, మనసు ఒప్పుకోవట్లేదు, భరించలేకపోతున్నాను. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోద్దానికి, బైబిల్ ఒప్పుకోద్దానికి భారతదేశానికి మనిషి ఎప్పుడు వచ్చాడు, ఆడు పశుపతిని పూజించాడు. ఆ తర్వాత ఎవరో దేవుళ్ళు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో కొంతమంది దేవుళ్ళు, ఆ తర్వాత ఇంకో కొంతమంది దేవుళ్ళ గురించి రాస్తే దేవుళ్ళు వచ్చారు. ఇదంతా ఎలాగదండి, ఇది ఒప్పుకోలేకపోతున్నాను. సెర్చ్ చేస్తే నిజమే 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 అని ఉంది. ఒక ముస్లిం అయిన తవ్వకాల్లో దాన్ని కనుగొన్నాడని. నేను ఇంకా నా మనసు తట్టుకోలేకపోతుంది. ప్రభువా, నా విశ్వాసం ఖచ్చితంగా గొప్పదే, నాకు మార్గం చూపించు. ఇది అబద్ధం అని నాకు తెలుసు, కానీ నాకు మార్గం చూపించని ఆ ముస్లిం పురావస్తు శాస్త్రజ్ఞుడి అకౌంట్లోకి వెళ్ళాను. ఆయన ఏం పెట్టాడో తెలుసా? ఎవరో నా అకౌంట్ పేరుని వాడుకుని అదే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఒక అబద్ధమైన పోస్ట్ పెట్టి తిప్పుతున్నారు, అది నిజం కాదని అతనే రాశాడు. దేవునికి స్తోత్రం. అంత సిగ్గులేని బతికెందుకు వచ్చింది? అంత సిగ్గులేని బ్రతికెందుకు వచ్చింది? ఎందుకు ఆధారాలను సృష్టించాలి? ఎందుకు లేనివి పుట్టించాలి? లేదంటే లేదు, ఉందంటే ఉంది. ఎప్పుడైనా అలాంటి సిగ్గుమాలిన పని క్రైస్తవుడు చేశాడా? యేసుప్రభు ఉన్నాడంటానికి రుజువు ఏంటంటే అని ఎందుకు ఆ బతుకు? ఎందుకు అలాంటి ఆధారాలు మనం కనిపెట్టుకోవాలి? అవసరం లేదు. సత్యమా సత్యం, ఉందంటే ఉంద, లేదంటే లేదు. ఎందుకు లేనివి ఒక దొంగ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లోంచి ఇలాంటి దొంగ పోస్టులు పెట్టేసి దాన్ని జనాల్ని దాంట్లో పడిపోయి ఒక మత్తులో ఉండిపోయేలాగా ఎందుకు చేయాలి? నేను అంటున్నాను, వీళ్ళని చూస్తే ఇంత విసుగు, ఇలా ఉన్నారేంట్రా? నిజం తెలుసుకోవడానికి ఆలోచించాలి కదా. అబద్ధాన్ని నువ్వే సృష్టించి దాన్ని నమ్మాలనుకుంటున్నావు ఎందుకు? ఇప్పుడు నీకు తెలియక నమ్మేవనుకోవచ్చు, నువ్వే అబద్ధాన్ని సృష్టించి దాన్ని నలుగురు నమ్మేలా చేస్తున్నావు. ఇంతలాంటి వాడు ఎందుకని నిన్ను మేము భరించలేకపోతున్నాను మనం అంటాం. ఇలాంటి వ్యక్తులను భరించాలంటే, ఇలాంటి స్థితిని భరించాలంటే కేవలం ఎంతో ప్రేమ కావాలి. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఒకప్పుడు ప్రేమించినప్పుడు కనాన్లో విగ్రహారాధకులు ఉంటే దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడో తెలుసా? ఈ ప్రజలు విగ్రహారాధన చేశారు, ఈ ప్రజలు మనుషుల్ని బలులిచ్చారు, ఈ ప్రజలు నాకు విరోధంగా ప్రవర్తించారు కాబట్టి వారందరినీ చంపేసి ప్రాంతాల నుంచి తరిమేయండి అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలు ఏమన్నాడు? వారందరి మార్పు కోసం ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ఏం తేడా? ఈ దేవుడు ఆ దేవుడు ఒకరు కదా? ఒకరే. కానీ అప్పుడు ప్రేమించి, అరే నేను నీకోసం ఎంత సృష్టి చేస్తే నువ్వు దేవుళ్ళని సృష్టించి నాకు వ్యతిరేకంగా ఉంటావని ప్రేమించినోడు గాయపడి తరిమాడు. కానీ ఇప్పుడేంటో తెలుసా? ఈ ప్రేమించినోడు ఇంకా ఎక్కువ ప్రేమించి తన గాయాలను బాధలను మించినంతటి ప్రేమ మనందరి మీద కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నెంబర్ 3,
దేవుడు తలదించి ఆకాశం నుంచి మనుషుల్ని చూస్తే మనుషుల్లో ఏం కనబడతాయో తెలుసా? లోక సంబంధమైన క్రియలు. లోక సంబంధమైన క్రియలు. లోకంలో ఏముందని ఉంది బైబిల్లో? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అంటే లోకంలో ఉందా? కాదు కాదు, లోకములో ఉన్న మనుషుల్లో ఉంది. మనుషులను చూస్తే ఏముందో తెలుసా? శరీరాశ. శరీరాశ అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, శరీరాశలు ఎన్నో: జారత్వము, వ్యభిచారము, కాముకత్వం. అంటే మనుషుల ఆలోచనల్లో కామము, మనిషి మాటల్లో, పనుల్లో కామము, మనిషి సంబంధ బాంధవ్యాల్లో కామముతో మనిషి నిండిపోయాడు. వివాహమైనా వివాహం కాకపోయినా కామ కోరికలతో ఉన్న మనిషిని మహాపరిశుద్ధుడు చూసి భరించగలడా? ఒక మాట ఆలోచించు. అవుతుంది? అది అవదు. పరిశుద్ధుడు చూసి ఎంత ప్రేమించే సృష్టించినాడు, అంత భయంకరంగా ఉంటే దేవుడు భరించలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. కక్షలు, ఈర్ష్యలు, అసూయలు, కలహాలు, ద్వేషాలు, ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అన్ని ఆచార సాంప్రదాయాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి కాదా? మొన్న కాకినాడలో చాలా పాస్టర్లు అందరూ కలిసి ఒకసారి అంటే కొన్ని పనులు మంచి చేయకపోయినా పాస్టర్లు అందరూ యూనిటీగా ఒక్కోసారి ఒక మంచి పనులు చేస్తుంటారండి. కాకినాడ సంబంధించిన వాళ్ళు కొంతమంది కలిసి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏంటంటే, మన కాకినాడ జిల్లాలో క్రైస్తవులకి క్రికెట్ కప్పు పెట్టారు. క్రికెట్ కప్పు, దాని పేరు ఏదో పెట్టారండి. ఐపీఎల్ లాగా కేపీఎల్ ఏదో పెట్టారు దాని పేరు. చివరి ప్రీమియర్ లీగ్, కాకినాడ ప్రీమియర్ లీగ్ ఏదో పెట్టారు. మళ్ళీ ₹1,00,000 ప్రైజ్ రాశారు. బాగా అన్నాడు. ఇంక బైబిల్ పక్కన పాడేసి, ప్రార్థన పక్కన పాడేసి, రాత్రి పగలు టిచుకో అని ప్రాక్టీస్ చేస్తారు. ₹1,00,000కి, ₹1,00,000 కోసం అంట. అరే ఏమిరా ఈ పనులు? ఏమి పనులు? దేవుడు ఏం చేయాలి? మీకు సమాధానం దొరికేస్తుంది కదా. ఇలాంటి వాళ్ళని దేవుడు కొట్టకుండా ఎందుకు వదిలేశాడు అని చాలాసార్లు మన మనసులో ప్రశ్న వస్తుంది. ఇలా ప్రవర్తించిన పాస్టర్లను ఎందుకు వదిలేస్తున్నాడు? ఇలాగున్న విశ్వాసుల్ని ప్రభు కొట్టకుండా లేదా చంపేయకుండా ఎందుకు వదిలేశాడు? ప్రభు, ఆనాడు దావీదుని ఎలా చేసావు, ఆనాడు సౌలుని ఎలా చేసావు, ఆనాడు వీళ్ళని ఎలా చేసావు, కానీ వీళ్ళని ఎందుకు వదిలేశావు? ఆనాడు ప్రేమించాడు, ఈనాడు ఎంతో ప్రేమించాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అర్థమైందా? ఈనాడు ఎంతో ప్రేమించాడు, అందుకే అవకాశాలు ఇస్తున్నాడు, మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఇంకా మారుతారని ప్రయత్నిస్తుంటే ఇంకా ఏనమైంది చేస్తున్నా ఇంకా సహిస్తాడు. ఎందుకంటే ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమకి హద్దులు లేవు. దేవుని స్తోత్రం. లేడీస్ జనరల్గా మందు, బ్రాందీ, విస్కీ ఇలాంటి అమ్మే షాప్ వైపు వెళ్ళరు. ఎందుకంటే మగోళ్ళు తాగి వాళ్ళ చూపులు అంత బాగోదని. తప్పక అదే వైపు నుంచి వెళ్ళాల్సి వస్తే శుభ్రంగా ఇలాగా బయట కప్పేసుకుని అటువైపు చూడకుండా ఎవడేం వాగుతాడు అని, ఒకవేళ ఎవడైనా ఏమన్నా మాట్లాడినా వినబడినట్టుగా వెళ్ళిపోతుంది. అస్సలు వెళ్దాం. 4 రోజులు పోయిన తర్వాత ఆవిడ యొక్క కొడుకు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల కొడుకు అదే మందు కొట్టి దగ్గర మందు తాగేసి కక్కేసుకుని పడిపోయాడు అనుకోండి. ఆ విషయం ఆ అమ్మకి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఆమె ఏం చేస్తుంది? పరిగెత్తుకుని వెళ్ళి, ఆమె చీర ఎలాగుంది, అక్కడ వాసన ఏముంది, ఎవడైనా ఏమైనా అంటాడో ఏమీ ఆలోచించకుండా ఆమెకు నచ్చని వాతావరణంలోకి పరిగెత్తుకెళ్ళి ఆ కుర్రోడిని ఎత్తుకునో ఇంకొకరిని సహాయం అడుగో ఇంటికి తీసుకెళ్తుంది. ఏంటి తేడా? ఆమెకు అది ఇష్టం లేదు, అది ఆమె స్వభావం. కానీ ఆమె బిడ్డ అక్కడ ఉండిపోయాడు, స్వభావాన్ని మించి పరిగెత్తుతుంది. ఒక మనిషే తన బిడ్డ మీద ప్రేమతో స్వభావాన్ని మించి, ఇష్టాన్ని మించి, ఇష్టం లేని చోటకి పరిగెత్తుకెళ్తే దేవుడు సహించలేని వాటిని మరొకరికి ఎందుకు సహించట్లేదు? సహిస్తున్నాడు.
దేవుడు ఈరోజు వీటన్నిటిని చూస్తూ ఎందుకు ఊరుకున్నాడంటే దేవుని పవర్ తగ్గిపోయో పరిశుద్ధత తగ్గిపోయో సర్లే అని వదిలేసో కాదు. దేవుడు తన నీతికి మించి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. తన నీతికి మించి, అది ఆయన నీతి కాదు. అలా పనిచేసిన కూడా దేవుడు క్షమించడం, అలాంటి చోట్ల అలాగ తిరిగిన వాళ్ళని కూడా దేవుడు అలాగ వదిలేడు. అది దేవుని నీతి కాదు. నీతికి మించి ప్రేమించాడు. నీతికి మించి ప్రేమించాడు. ఒకసారి నువ్వు చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆమె ఆగిపోయింది, పర్సనల్గా మాట్లాడాలని చెప్పండి అన్నాను. ఆమె చర్చికి వచ్చి 4 సంవత్సరాలు అయిందంట, మానేసిందంట. ఏమండి మానేశారంటే ఒక తప్పుడు సంబంధంలో వెళ్ళిపోయానండి అని చెప్పింది. బాగానే ఒప్పుకుంది. తప్పుడు సంబంధంలోకి వెళ్ళిపోయానండి, ఇంకా అలాగా దేవుడికి దూరం అయిపోయానండి, ఇంకా అలా చెడిపోయానండి, ఒక తర్వాత ఒకరు అన్నట్టు నేను అలా వ్యభిచారంలాగా అయిపోయాను. కానీ నేను వ్యభిచారిని కాదు, కానీ అలా అయిపోయాను. అలా అయిపోయిందండి నా జీవితం. ఒక ఆవిడ చాలా రిక్వెస్ట్ చేస్తే సర్లే అని వచ్చాను. వచ్చినా నాకేమీ, నా ప్రార్థన వింటాడా చేస్తాడు. 4 సంవత్సరాలు అయింది దేవుణ్ణి వదిలేసి, ప్రార్థన వదిలేసి, బైబిల్ వదిలేసి, పవిత్రత వదిలేసి వ్యభిచారిని అయిపోయాను కదా అని కూర్చున్నానండి. ఆ రోజు నేను సమరయ స్త్రీ మీద దేవుడు చూపించిన ప్రేమ అని చెప్పాను వాక్యం. ఆమె కనెక్ట్ అయిందంట. ఆమె అందు కరెక్ట్గా నా కోసమే మాట్లాడాడండి. చివరి మీరు ఆరాధన చేస్తుంటే నేను ఏడుస్తున్నాను. అప్పట్లో 4 సంవత్సరాల క్రితం ఆమెకి ఆరాధన చేసేటప్పుడు అభిషేకం వచ్చేదట. అభిషేకం వచ్చి కేకలేయడం అలా చేసేదట. సడన్గా అభిషేకంతో పాటు భాషలు వచ్చేసినాయట. నాకు అర్థం లేదు అప్పుడు. నా మనసులో ఏమవుతుందంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందులో భాషల కోసం 20 రోజులు ఉపవాసం ఉన్నవాడు ఉండుంటాడు. సంవత్సరం నుంచి చర్చిలో కనిపెట్టుకుంటున్నవాడు ఉండుంటాడు. ప్రభు అని ఆశపడినవాడు ఉండుంటాడు. వీళ్ళు ఎవ్వరికీ రాకుండా దేవుణ్ణి 4 సంవత్సరాలు వదిలేసి నువ్వు నాకు వద్దని పోయిన ఆమెకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మీకు మాట చెప్తాను. మనం ఎవరైనా బయటికి వెళ్ళి వస్తాను అనుకో, 2 రోజులు వస్తాను అనుకో, సరే వాళ్ళు చేయి పట్టుకున్నప్పుడు వాళ్ళు చేయలు పట్టుకునే జాగ్రత్త అని చెప్తాం. 6 నెలలు వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోతారన్నప్పుడు ఆ చేతిని నువ్వు ఎలా పట్టుకుంటావు? ఆ చేతిని ఎలా పట్టుకుంటావు? చాలా గట్టిగా. ఎవరైనా మనకు కనబడ్డారు పలకరించినప్పుడు మనం హగ్ చేసుకుని పలకరించామనుకోండి, ఇలా పలకరిస్తాం. 2 సంవత్సరాల వ్యక్తిని చూడలేదు అనుకోండి, ఆ వ్యక్తి కనపడినప్పుడు నువ్వు ఎలా కౌగిలించుకుంటావు? చాలా గట్టిగా కౌగిలించుకుంటావు. 4 సంవత్సరాలు కనబడలేదు యేసయ్య కావిడ. ఎంత గట్టి కౌగిలించుకున్నాడు తెలుసా? అభిషేకంతో పాటు వరాలు ఇచ్చే అంత గట్టిగా. హల్లెలూయా! ఎంత ప్రేమ! నాకు అర్థమలేదు అప్పుడు. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ వదిలేసి వీడికి చెప్తుంది, ఆనందం ఉంది, కానీ నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు అర్థమైంది, దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు మనం ఇంకా మనుగడ కొనసాగిస్తున్నాం, ఆత్మచేత నింపబడుతున్నాం. మన భక్తి వలన కాదు, ఇది మన భక్తి వలన కాదు. దేవుడు తన నీతికి మించి, దేవుడు తన రూల్స్కి మించి, దేవుడు తన పవిత్రతకు మించి మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు చచ్చిపోవడానికి ఆఖరి నిమిషం కూడా ఆయన అదే వెయిట్ చేస్తాడు. ఇప్పుడైనా సరే వీడు మార్పు పొంది నన్ను క్షమించంటే నేను క్షమించేద్దాం అనే ఉద్దేశంతోనే ఆఖరి నిమిషం దాక్కుంటాడు. ఒక మాట నేను చెప్తాను, దేవుని ప్రేమ నిన్ను క్షమించగలదు కానీ రక్షించలేదు. దేవుడి ప్రేమ నీకు అవకాశాలు ఇవ్వగలదు, ఎన్ని అవకాశాలను ఇవ్వగలదు, నిన్ను రక్షించలేదు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని వలన రక్షించబడాలంటే మారు మనసు పొందాల్సిందే. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ నీకు అవకాశాలు ఇస్తుంది, దేవుని ప్రేమ నిన్ను సహిస్తుంది. నిన్ను రక్షించలేదు. నిన్ను ఎప్పుడు రక్షించగలదో తెలుసా? నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు నిన్ను రక్షించగలడు. హల్లెలూయా! ఆ మారు మనసు కోసం ఈ ప్రేమ, ఎంతో ప్రేమ, ఈ అవధులు లేని ప్రేమ మనల్ని తరుముకుంటూ వస్తుంది. హల్లెలూయా! మన యేసును నమ్ముకుని కూడా ఇలాగ ప్రవర్తించడానికి కారణం దేవుడు చూడక కాదు, సర్లే అని కాదు, నా కోసం ఇంత చేస్తున్నారు, ఈ 2-3 పాపాలని వదిలేద్దామని కాదు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమించడానికి కారణం ఆయన ప్రేమకు అవధులు లేవు కాబట్టి దేవుని స్తోత్రం. నీ శరీరేచ్ఛల్ని ఆయన భరిస్తున్నాడు.
నీ శరీర ఆశలతో నువ్వు చేస్తున్న తుచ్చమైన పనులన్నిటినీ భరిస్తున్నాడు. ఒకవేళ ఆయన దెబ్బ కొట్టిన కోపంతోనో విరక్తితోనో కాదు, ఇలా కొడితే నువ్వు మారతావేమో అనే తప్ప మరొక్క కారణం కానే కాదు. నువ్వు గమనించావా? అననీయ సప్పీరా తప్పు చేశారు. చేసినప్పుడు వెంటనే వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు కింద ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఈ సంఘటన వ్యాపించి వారు దేవుని భయమునందు వృద్ధి చెందిరి అనే మాట ఉంటుంది అక్కడ. అననీయ సప్పీరాలు ఒకే రోజు చచ్చిపోయేసరికి సంఘానికి దేవుడి మీద ఏం కలిగింది? భయం కలిగింది. మరి గాడివాడైన సీమోను డబ్బులు పెట్టి నాకు వరం కావాలంటే దేవుడు ఎందుకు చంపలేదు? దేమా ఎలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతే ఎందుకు చంపలేదు? నువ్వు కొత్త నిబంధనలో చూడు, ఎంతోమంది దుర్బోధకులు వచ్చి దేవుని సంఘాలను పాడు చేశారు. ఎందుకు చంపలేదు దేవుడు? అననీయ సప్పీరాలను చంపినప్పుడు వారికి దేవుని భయం కలిగింది. దేవుడు అనుకున్నాడు, ఇది కాదు నాకు కావాల్సింది, ఇది కాదు. సంఘము నా యందు భయంతో వర్ధిల్లకూడదు, నా యందు ప్రేమతో వర్ధిల్లాలి. హల్లెలూయా. ఇంకెవ్వరిని చంపలేదు, ఎవరు తప్పు చేయ కాదు. అననీయ సప్పీరాలను చంపినప్పుడు దేవుని భయం కలిగింది సంఘానికి. మనకు కలగాల్సిందేంటో తెలుసా? దేవుని మీద ప్రేమ. అరే నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత ప్రేమించి ఆయన గురించి నేను ఈ తప్పును విడిచిపెట్టాలి, ఇంత ప్రేమించి ఆయన గురించి నా జీవితాన్ని ఇలా మార్చుకోవాలని అనుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకు ప్రేమనే ప్రొడ్యూసర్ బాధపడుతున్నాడు, గాయాలు అవుతున్నాయి. ఆ గాయాల్లోంచి నీ మీద శిక్షించాలని అనుకోవడానికి ఆ ఎంతో ప్రేమ దేవుని యొక్క మదనాన్ని, తన హృదయంలో జరుగుతున్న సంఘర్షణను కప్పేసి కేవలం ప్రేమ మాత్రమే మన మీద కుమ్మరించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కాబట్టి నీవు యేసును నమ్ముకుని కూడా శరీరాశల్లో పడిపోతే యేసు నీతోనే ఉన్నాడు. ఈ మాట చెప్పకూడదు, మీరు అపార్థం చేసుకొని అంటే నేను చెప్తాను. మనతో చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడు. దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు రావచ్చు, బైబిల్ చదువుతుండగా అందులోంచి మాట్లాడుతుండొచ్చు. వెరీ గుడ్. ఒక సోమవారం నువ్వు ఒక పెద్ద తప్పు చేసావేదో, అరే ఇలా జరిగింది ఏంటి అనుకున్నావు. 2-3 రోజుల తర్వాత ఎవరితోనో గొడవ పడిపోయావు. ఆ వారం అంతా అస్సలు సరిగా భక్తులు లేవు. అలాంటప్పుడు కూడా నీకు దర్శనాలు వచ్చిన సందర్భాలు లేవా? వచ్చినాయి కదా. అలాంటి పరిస్థితుల్లో సడన్గా నువ్వు ఎక్కడో వాక్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభా నన్ను క్షమించు, చాలా తప్పుగా నేను కరెక్ట్గా లేను, మరి ఏం చేయను నాకు ఇప్పుడు పరిస్థితి అని నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను వాడుకోలేదా? లేదా ఒక సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎలాగని నువ్వు తజ్జన భజన పడుతున్నావు. అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగిపోయింది, దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను తప్పించేయలేదా? నువ్వు పరిశుద్ధంగా లేకపోయినా ప్రార్థన చేయని వారంలో కూడా, బైబిల్ సరిగ్గా చదవని వారంలో కూడా దేవుడు ఎందుకు నిన్ను వదలలేదు? దేవుడు ఎందుకు నీతోనే ఉన్నాడు? ఎందుకు సహాయం చేశాడు? ఎందుకు నీతో మాట్లాడాడు చెప్పనా? ప్రేమ కాదు, ఎంతో ప్రేమ. హల్లెలూయా. దీన్ని ఆధారం చేసుకుని నువ్వు ఎలా పడితే అలా బతకూడదని నేను అదే అబద్ధం చేసుకోవద్దని చెప్తా. దేవుని ప్రేమ నిన్ను వదిలిపోదు, అది ఎదురు చూస్తుంది. మరలా ఎప్పుడు నీ మీద కురిపించాలి, ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్లో దేవుడు తన ప్రేమను మన యందు వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. మనకు ఒక వ్యక్తి చాలా ఇష్టం, మనం ఏదో కొందాం అనుకున్నా, ఒక అకేషన్కి వచ్చి వస్తాం, ఎప్పుడు బర్త్డే వస్తుంది, లేదు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు పలానా ఉత్తరే కొంటే ఎందుకు కొన్నాం తెలీదు. ఒక అకేషన్ కోసం ఒక సందర్భం దొరికితే ఆ సందర్భంలో మనకేదో ఇవ్వాలని మనం ప్రేమించే వాళ్ళు కోరుకుంటారు. దేవుడు ఎప్పుడు అంతే, ఎలాగ ఇంకా చూపించాలి, ఏ పరిస్థితుల్లో ఇంకా చూపించాలి, ఇంకా 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 టన్నుల కొద్ది ప్రేమని దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే అంత ప్రేమించకపోతే మనం నిత్యజీవానికి వెళ్ళం. ప్రభు అక్కడ మాట కంటిన్యూషన్లో శరీరాశ, నేత్రాశ. ఇది అసలు దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? మనలో అందరం ఇంచుమించు వారానికి ఒకసారైనా నేత్రాశ పాపం చేస్తాం. మన రెగ్యులర్ సిన్ అనమాట అది. కోపడవచ్చు,
లేదా తప్పుడుగా ఆలోచించకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఏం లేకపోయినా ఇది మన డైలీ కాంట్రాక్ట్ అనమాట. వారంలో ఒక రోజు, వారంలో 6 రోజులు, 2 రోజులు, 3 రోజులు ఏదో ఒక విధంగా నేత్రాశలో పడతాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర టీవీలు, చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆ టీవీలకి ఏమో కలెక్షన్లు, తర్వాత రకరకాల రీఛార్జ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందులో అడ్డమైన గడ్డి చెత్త వస్తుంది. కాబట్టి మనం దగ్గర పెట్టుకున్నాం కాబట్టి పడతాం. ఫోన్ ఎప్పుడు మన చేతిలో పెట్టుకుని తిప్పుతాం కాబట్టి పడుతున్నాం. ఎన్నిసార్లు క్షమించాలండి? ఎన్నిసార్లు క్షమించాలి? తప్పే కదా, దేవునికి ఇష్టమైన పనే కదా. ఎన్నిసార్లు క్షమించాలి? ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి, బాగా ఎక్కువ ప్రేమించుకుంటున్నారు. ఈమె చెప్పింది, నువ్వు ఆమెతో మాట్లాడావంటే కుదరదంది. ఎవరితోనో మాట్లాడుతున్నాడు, కుదరదంది. అలాగే మాట్లాడినని సీక్రెట్గా మాట్లాడాడు ఒక 4-5 రోజులు. ఎప్పుడుగో తెలిసింది. ఏం చేస్తుంది? పెద్ద రచ్చ చేస్తుంది, ఏడుతుంది, అయిపోయింది. ఇంకెప్పుడు మాట్లాడిన అంటాడు. 15 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాడు, కనబడింది. ఏం చేస్తుంది? ఇంకా పెద్ద రచ్చ చేస్తుంది. ఒక్క 4 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడడం చూసింది. ఏం చేస్తుంది? వదిలేసిపోద్ది. వీడికి నా మాట విండో, వీడు నాకు అవసరం లేదు, ఇప్పుడే ఇలా ఉంటే రేపు నా జీవితం ఏంటని వదిలేసిపోతుంది. ఒక మాట చెబితే ఆ మాటను పదే మీరినప్పుడు వదిలేసిపోతారు మనల్ని. కానీ మనం నేత్ర శిష్యులు ఎన్ని 100 సార్లు దేవుడితో చెప్పించుకున్నాం, ఎన్ని 100 సార్లు మనం సారీ చెప్పాం, ఎన్ని 100 సార్లు ఇంకా క్షమాపణ పొందుకున్నాం. వదిలేసిపోవాలి కదా. అదే నేను చెప్తున్నాను, దేవుని ప్రేమకు బార్డర్స్ లేవు. ఏదో ఒక కండిషన్ దగ్గర దేవుని ప్రేమ పోతుందేమో అనుకోవడానికి ఉండదు. దేవుడు నీతో మాట్లాడడం మానేయచ్చు, కానీ నీ దగ్గరే ఉంటాడు ఆయన. నీ మీద ప్రేమ చూపిస్తానే ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరిగితే అప్పుడు ఆ ప్రేమ అంతా చూపిద్దామని నీ వెనకాల వెంబడిస్తూనే ఉంటాడు. ఈ లోకంలో తల్లి ప్రేమ చాలా గొప్పదంటాం. నిజంగానే తల్లి ప్రేమ చాలా గొప్పది, అందులో డౌట్ లేదు. అయితే తల్లిని తక్కువ చేసి తండ్రిని ఎక్కువ చేసి మాట్లాడారనుకోండి, పిల్లలు భరిస్తుంది. బాధపడినా నాకు నాన్న ఇష్టం అంటది. ఎందుకు? బయటికి వెళ్ళి ఏదో తెస్తాడని. మరి ఇంట్లో 3 పూటలా తినేది వండేది ఎవరు? అమ్మ కాదా? కానీ పిల్లలకి అది రోజు అలవాటు అయిపోతుంది. అమ్మ నాన్న తెచ్చాడు కాబట్టి నాన్న ఇష్టం అంటారు. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే నాన్న అన్నప్పుడు అమ్మ నవ్వుకుంటుంది. లేదా మనసులో చిన్న నొచ్చుకున్న పిల్లలు కదా అనుకుంటుంది. ఏ కోణంలో నువ్వు అమ్మ నీకు అక్క ఎక్కువ ఇష్టం, నేను ఎక్కువ ఇష్టం కాదు అంటుంది. చిన్నపిల్లే అలా అంటుంది. అలా గొడవ పడినప్పుడు నవ్వుకుంటాం మనం. అన్నలు తమ్ముళ్ళు ఎవరికన్నా తక్కువ చేయి, పిన్ని నయ్యం నువ్వు ఇలా ఉన్నావు అని పిన్నితో పోల్చినప్పుడు బాధ అయితే పడద్దేమో కానీ ప్రేమగానే ఉంటుంది. అసలు నువ్వు ఎవరితో కంపేర్ చేయి, ఎవరికన్నా తక్కువ చేయి అమ్మని, అమ్మ మాత్రం ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ అమ్మ ప్రేమకు ఒక బార్డర్ ఉంటుంది. ఎందుకంటే మనుషులు అమ్మ ప్రేమకు ఒక బార్డర్ ఉంటుంది. ఏంటంటే, అమ్మ ఈ విషయంలో మాత్రం నీదే తప్పమ్మా, నా భార్యదేం తప్పు లేదాను అమ్మ చూడు మొదలెడుతుంది ఏడుపు. ఏడిసి భార్య ఎక్కువైపోయిందిరా. కడుపు తెంచుకుని కన్నానరా నిన్ను, నా రక్తంతో పెంచానురా నిన్ను. ఇప్పుడు పెంచలేదన్నాడా? ఆడు ఏమన్నాడు? అమ్మ ఈ విషయంలో నీదే తప్పు, తండ్రే కరెక్ట్ అన్నాడు. అంతాడు, అయిపోయింది. ఇంకా అదే సందర్భం 2 సార్లు 3 సార్లు చేయి. కొడుకు తాగితే తండ్రి బయటికి పొమ్మంటాడేమో, తల్లి వెనకాల డోర్ నుంచి రమ్మని అన్నం పెడుతుంది, బయటికి వెళ్ళనవుతావు పిల్లండి. కానీ భార్యతో పోల్చి తల్లిని భార్య కన్నా తక్కువ చేసి ఎప్పుడైనా కనుక మాట్లాడితే నేను ఇంట్లో ఉండరాని సర్దుకుని కూతురింటి పోతే అక్కడ కూడా ఏదో ఒకటి తేడా జరిగిన తర్వాత మళ్ళీ కొడుకింటికి వస్తే ఇంక అక్కడ తిరగలేక వేరే కాపురం పెట్టద్ది. అక్కడ దాకానే ప్రేమించగలదు అమ్మ, అంత మించి ప్రేమించలేదు. ఒక కొడుకుని అంతే ప్రేమించగలదు, అంతకు మించి ప్రేమించలేదు. అందుకే జాయింట్ ఫ్యామిలీస్ లేవు, అన్నీ వేరే కాపురాలు ఎందుకున్నాయి? అంతకు మించి ప్రేమించలేదు. నేను అమ్మని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. మిగతా ప్రేమలు ఇంకా కింద ఆగిపోతాయి, ఇంకా కింద ఆగిపోతాయి. ఎందుకు? భార్యని
ఏదన్నా గొడవ జరిగినాడు అమ్మని సపోర్ట్ చేసుకుంటే వెళ్తే ఊరుకుంటుందండి, ఊరుకోదు. నేను అందుకని భార్య ప్రేమ గురించి, పిల్లల గురించి నేను చెప్పట్లేదు. అవన్నీ చాలా తక్కువ, చాలా త్వరగా ఇంతకంటే ముందే పోతాయి. చాలా బలంగా ఉండేది ఏంటంటే అమ్మ ప్రేమ, కానీ అది కోడల దగ్గరికి వచ్చేసరికి ఎగిరిపోతుంది. నేను ఇలా గొడవ పెడితే నా గురించి నా కొడుకుని నా కోళ్ళ దెబ్బలాడుకుంటున్నారు, పాపం వాడికి మనశ్శాంతి లేదని ఊరుకుంటుందా? ఏత్తన్నా అస్సలు ఊరుకోదు. ఇంకా ఇంకా 4 మాటలు తిట్రా, నువ్వు ఊరుకుంటే ఊరుకో, ఇంకా ఎక్కువైపోద్ది, ఇంకా గొడవ ఎగదొస్తుంది. పైకి వద్దురా ఏమనుకో అంటది. ఇంతకీ గిల్లింది ఈవిడే, గొడవ గిల్లింది ఈవిడే. ఏమి తల్లి ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమల కన్నా గొప్పవే. అందుకే దేవుడు ఏమన్నాడంటే తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు. తల్లి ప్రేమ కంటే అన్నాడు. అంత గొప్ప ప్రేమ కాబట్టి ఆ ప్రేమ పేరెత్తుకుని అంతకంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంత గొప్ప ప్రేమకు కూడా అవధులు ఉన్నాయి, దేవుని ప్రేమకు లేవు. దేవుని స్తోత్రం. ఎంతో అనే మాటకి అర్థం ఏంటి? ఎంతో అనే మాటకి అర్థం ఏంటండి? ఇన్ఫినిటివ్. దానికి ఒక ఎండింగ్ బార్డర్ లేదు, దానికి ప్రారంభం ఉంది కానీ అంతం లేదు. అంత దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏమన్నాడు? జీవపు డంబం. జీవపు డంబం. ఈరోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది పాస్టర్స్, విశ్వాసులు చాలా డంబంగా, ఆ విశ్వాసులు లిప్స్టిక్ లేకుండా చర్చికి రావట్లేదు, ఓ బంగారాలు, పాస్టర్స్ ఖరీదైన సూట్లు, కాస్ట్లీ కార్లు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు కదా. ఎందుకు దేవుడు వీళ్ళని ఎలా వదిలేశాడు అని నీకు అనిపిస్తుంది. దానికి జవాబేంటి? వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కువ భరిస్తున్నాడు. తీర్పు దగ్గర ప్రేమకు తావులేదు. తీర్పే, అక్కడ ఎవరిని వదలడం. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఈ లోకములో శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబాలతో నింపబడిన మనిషిని ఎంతో ప్రేమించాడు. అందుకే జలప్రళయం లేదు, అందుకనే సొదొమ గొమొర్రాలకు అగ్నిగంధకాలు కొరట్లేదు. ఒక ఆయన పుస్తకం రాశాడు, అందరూ ఏమనంటుందో తెలుసా? నేను అడుగుతాను దేవుణ్ణి, అమెరికాను ఎందుకు నువ్వు అగ్నిగంధకాలతో కాల్చలేదని. సొదొమ గొమొర్రాలో బైబిల్ లేదు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారు. కానీ అమెరికాలో బైబిల్ ఉంది, కానీ బైబిల్ ఉన్నా కానీ సొదొమ గొమొర్రా కంటే భయంకరంగా తయారైనప్పుడు నువ్వెందుకు అమెరికాను తగలట్లేదని అడుగుతానని రాశాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఆన్సర్ యోహాను సువార్త 3:16. నేను ఎంతో ప్రేమించాను, అందుకే వాళ్ళు ఎంత హీనంగా ప్రవర్తించినా. నిన్న ఒక సిస్టర్ మాట్లాడుతూ చెప్తున్నారు, ఆమె లండన్లో ఉంటుంది. ఆమె ఏమన్నారో తెలుసా? ఆదివారం నాడు యవ్వనస్తులు ఎవ్వరు చర్చికి రారట, ముసలోళ్ళు పెద్దోళ్ళే వస్తారట. అంటే తాగడానికి, వ్యభిచారం చేయడానికి పోతారట. ఆదివారం నాడు సెలవు వాళ్ళకి. ఆ 2 రోజులు పబ్బుల్లో తిరగడానికి, తాగడానికి, డ్రగ్స్కి, సిగరెట్లకి, ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా ఎంతో దారుణంగా ఎంజాయ్ చేయడానికి పోతారు. వాళ్ళందరూ క్రైస్తవులే. సిలువలు ఉంటాయి, క్రైస్తవ పేర్లు ఉంటాయి, ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఇంట్లో వాక్యాలు ఫ్రేమ్లు ఉంటాయి, వాళ్ళందరూ క్రైస్తవులే. కానీ అంత నీచంగా ప్రార్థిస్తున్నా ఎందుకు అగ్నిగంధకాలు కురవలేదు? ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎన్నో సంఘాలు దేవుడు ప్రేమించి స్థలాలు ఇస్తాడండి. ఆ స్థలాల్లో వీళ్ళ డంబాలకు పోయి పెద్ద పెద్ద మందిరాలు, డంబపు మందిరాలు కడతారు. నిజంగా ఏదైనా తోటలో అప్పుడు దేవుడికి ఉన్న ప్రేమే కనుక మనకుంటే, ఏదైనా తోటలోంచి బయటకు ఆదాముని పంపేసినట్టుగా ఆ స్థలాల్లోంచి దేవుడు పంపాడు, నాది సైట్ అర్జెంట్ ఖాళీ చేయని, నాది సైట్ అర్జెంటుగా పో అందరు. కానీ ఎందుకు ఆ స్థలాల్లో, దేవుడిచ్చిన స్థలాల్లో దేవుడికి విరోధంగా మనుషులున్నా సరే ఎందుకు ఉంచేశాడో తెలుసా? ఎంతో ప్రేమించాడు. ఇది ఎంత మనకి ఆదరణకరమైన మాట. నాకైతే ఇది ఎంతో ఆదరణకరమైన మాట. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఇది మనందరికీ ఆదరణకరమైన మాట, కానీ దేవునికి మాత్రం బాధాకరమైన సంఘటన. ఆయన నిజంగా ఎంతో కనుక ప్రేమించకపోతే ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టేవాళ్ళు లేపుకుంటా పోయినప్పుడు కొంత ఆయనకి రిలాక్సేషన్ ఉండదు, కానీ రిలాక్సేషన్ ఉండును. కానీ ఇప్పుడు నిరంతరము కన్నీరు ఎందుకు ఉందంటే ఆయన మనసులో కేవలం ఆయన మనల్ని ఎంతో అమితంగా
అమితంగా ప్రేమించడమే కారణం. అమితంగా ప్రేమించడమే కారణం. సంగమా, దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న విషయం, ఆయన ఈ లోకాన్ని చూసినప్పుడు విగ్రహారాధన, మూర్ఖత్వము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు కనబడుతున్నాయి. అవి అన్యజనుల్లో కనబడుతున్నాయి, వాళ్ళని భరిస్తున్నాడు. ఓకే, క్రైస్తవుల్లో కూడా కనబడుతున్నాయి, దీన్ని కూడా భరిస్తున్నాడు. మనం ఏం చేద్దాం? దీనికి ప్రతిగా మనం ఏం చేద్దాం? దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు ప్రతిగా మనం కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమిద్దాం. హల్లెలూయా. మన ఇష్టాలకు మించి దేవుడు తన నీతికి మించి నన్ను ప్రేమించినాడు. తన ఇష్టాలకు మించి నన్ను ప్రేమించాడు. మనందరం కూడా మన ఇష్టాలను మించిపోయి వాటిని వదిలేసుకునేంతగా మన ప్రభువుని ప్రేమించదుముగాక. హల్లెలూయా. ఇది నీకు ఇష్టం లేదు కదా ప్రభా, వదిలేస్తా. ఇది నీకు వద్దు కదా, నాకు కూడా వద్దు. నేను ఇది కోరుకున్నాను, నాకు ఇప్పుడు అవకాశం ఉంది ఆ కోరికను నేను తీసుకోవడానికి, ఆ వస్తువుని నేను పొందుకోవడానికి, కానీ ఇది నీకు ఇష్టం లేదు కదా, వద్దు. నువ్వు తిరిగి ప్రేమించు, అది మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినందుకు మన దగ్గరికి వచ్చాడు. మనం కూడా తిరిగి ప్రేమిస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అక్కడి నుంచి దిగి మన దగ్గరికి వచ్చాడు. మనం కూడా ప్రభువుని ఎంతో ప్రేమిస్తే ఇక్కడి నుంచి ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది మన జీవితంలో జరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రేమించాలి. యేసును ఎంతో ప్రేమించాలి. అందుకే ఒక మాట చెప్పకూడదేమో, యేసయ్య మాట అలా అనకూడదేమో, కానీ అనేశాడు. ఏమన్నా తెలుసా? నీ తల్లి కన్నా, తండ్రి కన్నా, నీ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు పాత్రుడు కాదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, నువ్వు అర్హుడు కాదు నాతో ఉండడానికి, అంటే నువ్వు నాకు వద్దు. అందరికంటే ఎక్కువ నిన్ను ఎందుకు ప్రేమించాలి అంటే అన్నిటికన్నా ఎక్కువ ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ నేను ఎందుకు ప్రేమించాలంటే నీలో ఉన్న విగ్రహారాధన, నీలో ఉన్న మూర్ఖత్వం, చెప్పిన విన్న లోబడిని, మూర్ఖత్వం, అజ్ఞానం, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాల్ని భరించేటంత ప్రేమ, నువ్వు మారే వరకు సహించేటంతటి ప్రేమ, నిన్ను వదలకుండా నిన్ను వెంబడించేటంతటి ప్రేమ నీ మీద కనపరిచాడు కాబట్టి నువ్వు అందరికన్నా ఎక్కువ ప్రేమించబద్దురలై ఉన్నావు. నీకు దొరికిందా ఎప్పుడైనా ఇంత ప్రేమ? ఎన్నిసార్లన్నా నీవు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంతగా విరోధంగా ప్రవర్తించినా సరే తట్టుకుని నువ్వే కావాలనుకునే ప్రేమ నీకు ఎక్కడ దొరికింది? దొరకదు. ఎవరైనా నిన్ను అంతగా కనుక ప్రేమిస్తే ఆడికన్నా బాధపడేవాడు ఎవ్వడం ఉండడు. నిజంగా ఈ లోకంలో మనుషుల్ని ఎంతో ప్రేమించేవారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. బహుశా మన దేవుడు కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన సంఘాల్లో విగ్రహారాధన చూసి, ఆయన సంఘస్థులు త్రాగుడు చూసి, వ్యభిచారం చూసి, వాళ్ళ బట్టలు చూసి, ఇందాక ఫోన్ చేశాడు సోదరుడు, వైజాగ్లో మన వాళ్ళు ట్రాక్స్ పంచుతున్నారు, పక్కకు వచ్చి ఫోన్ చేసి తన ఏడుపు గొంతు వస్తుంది. ఏమైందంటే, ఏంటన్నయ్య వీళ్ళు ఎలా ఉన్నారు, సగం బట్టలు వేసుకున్నారు, వైజాగ్లో ఇలా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారేంటి, ముసలోళ్ళు కూడా లిప్స్టిక్ లేకుండా రావట్లేదు చర్చిలకి. వాళ్ళందరినీ చంపేయడం దేవుడికి అన్న పెద్ద మ్యాటరా? టైం పడుతుంది అంటారా? దానికి టైం ఏమైనా పడుతుంది? లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళకి లిప్ క్యాన్సర్ వచ్చేయడానికి ఏమైనా టైం పట్టదు. అలాంటి చెత్త బట్టలు వేసుకున్న వాళ్ళు 10 కుక్కలు వచ్చేసి వాళ్ళని కరిచేయడానికి ఏమైనా టైం పడుతుందా? దేవుడికి పట్టదు. కానీ ఎందుకు వదిలేశాడు? ఇదే కారణం. దేవుడు లోకాన్ని భరిస్తున్నాడు తన ఎంతో ప్రేమతో. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఆయన భరించేలా ఉండకూడదు. నిన్ను నన్ను ఆయన భరించకూడదు. నిన్ను నన్ను ఆయన తన స్నేహితులుగా చూసుకోవాలా? వీళ్ళు నేనేమంటే అదే చేస్తారు, వీళ్ళు నా విధేయులు, నా మాటకు లోబడతారు వీళ్ళని. ప్రభు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించే స్థితిలో ఆయన్ని మనం పెట్టుదుము కాక. మన జీవితాల్లో ఇక మీదట యేసయ్య మీద అమితమైన ప్రేమ కనపరచండి. ఒకవేళ మీకు అనిల్ కుమార్ గారి పాటలు వినడానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదంటే, అభ్యంతరం ఏం లేదంటే,
ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిక దొరికిన తర్వాత ప్రేమలు పడ్డానని ఒక పాట ఉంటుంది. అది వినండి, నిజమే, జోక్ చెప్పట్లేదు. అది విను. ఒక ఎంతటి అంటే ఆయన రాయుడు, ఎవరు రాస్తారు, రాసేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి పాటలు లిరిక్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వినండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు వినండి. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని ఎంతటి అమితంగా ప్రేమించాడో అందులో ఉంటుంది. నేను చాలాసార్లు వింటాను ఆ పాట, నాకు ఇష్టం. కారులో ఉన్నప్పుడు చాలాసార్లు నేను పెట్టుకుంటాను ఆ పాట. జనరల్గా రిఫర్ చేయకపోవచ్చు కానీ ఆ పాట వినడానికి సినిమా పాటలాగా అనిపిస్తాను, కానీ దాని లిరిక్స్ అమితమైన ప్రేమను మన మీద చూపించడాన్ని అందులో రాస్తారు. దాదాపు నాకు మంచి కిక్ వస్తుంది. అరే ఇంత లవ్ ఉందిరా నా మీద నా దేవుడికని అనిపిస్తుంది. అలా దేవుని ప్రేమ గురించి ఉన్న పాటలు వినండి. మంచి అద్భుతమైన లిరిక్స్ ఉన్న పాటలు ఉన్నాయి, వినండి. ఈ పదాలు ఈరోజు వాక్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. దేవుణ్ణి ప్రేమిద్దాం మనందరం. హల్లెలూయా. దేనికోసము కాదు, ఆయన నన్ను ప్రేమించినందుకు బదులుగా ఆయన్ని మనం ప్రేమిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిద్దాం. నువ్వు తిరిగి ప్రేమించకపోతేనే నీ పోషణ చూసుకుంటున్నాడు, నీ కాపుదలు చూసుకుంటున్నాడు, నీకేమైనా ప్రమాదాలు రాపోతుంటే తప్పిస్తున్నాడు. నీవు నిజంగా తిరిగి ప్రేమిస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? బహు విస్తారమైన దీవెన నువ్వు పొందుకుని తీరుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని తిరిగి ప్రేమించే వాళ్ళకి అమితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట మనందరము దేవుణ్ణి ప్రేమించువారిగా ఉందాం. ఎందుకంటే దేవుడు లోకముతో నిండిన మనల్ని ఎంతో ప్రేమించి లోకము మనలో లేని వారిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయనకు నువ్విచ్చే నిజమైన బహుమానం లోకము లేని నీ జీవితం, లోపము లేని నీ జీవితం. విగ్రహారాధన, మూర్ఖత్వము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు లేని జీవితాన్ని నువ్వు ఆయనకి తిరిగి బహుమానంగా, ఆయనకి తిరిగి ప్రేమనివ్వి. యేసయ్యతో మాట్లాడకుండా, యేసయ్యతో కలిసి నడవకుండా, యేసయ్యకి పాడకుండా నువ్వు ఉండలేని ప్రేమ యేసయ్య మీద కనపరచు. ప్రభు నీకు ఏమి ఇవ్వాలో, నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలో ఆ స్థితిలో ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.